అందరికీ నమస్కారం. మిత్రులారా, ఇక్కడ చూస్తున్న వరి రకం కరుపు కవని. ఇది ఒకసారి చూస్తే అండి, ఇది ఎంత అద్భుతంగా చేసిందండి దుబ్బు. 50-60 పిలకలు చేయడం జరిగిందండి. అదే మన మిత్రులకేంటంటే, చేను అంటే పొలం బలంగా ఉండాలి అంటే, యూరియానో లేతే స్పేరో చేస్తే తప్ప, అంటే ఏండ్రం కొడితే తప్ప, పురుగు మందులు కొడితే తప్ప బలంగా ఉండదు. అనంటే ఈ రోజున మనకి ఎటువంటి భగవంతుడి సృష్టిలో ఎటువంటి దేశీయ రకాలు ఉన్నాయంటండి, ఇది చూసారా? మొత్తం ఏనేసిందండి. కంకి ఎంత అందంగా ఉందో చూసారండి? ఒకసారి గమనించండి. దీని పేరు కరుపు కవనండి. దీనికి ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు కొట్టుకోకుండానే సుమారుగా 6 అడుగులు ఎదగడం జరిగిందండి. ఇప్పటికి కూడా మన పెద్దవాళ్ళలో అపోహ ఏంటంటే, ఆవు పేడ, గోమూత్రంతో వ్యవసాయం చేసేస్తారా? అద్భుతాలు చేయొచ్చండి. మీరు ఎందుకంటే ఇదంతా కూడా 60-70 సంవత్సరాల నుంచి జరిగే విధ్వంసం మాత్రమే. అంతకుముందు మన వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఒక నందిని గోవుని పెట్టుకుని అద్భుతంగా వ్యవసాయం చేస్తే, ఈ రోజున ఏమైపోయిందంటే వేరే వేరే ఆలోచనలతో 60 బస్తాలు పండించాలి, 50 బస్తాలు పండించాలి, 40 బస్తాలు పండించాలి అనే ఒక ఆలోచనతో మనం చేసే విధ్వంసం అండి. ఇదంతా కూడా ఇక్కడ మీరు చూసుకుంటేనండి, ఇదంతా కూడా కరుపు కవని ఈనేడే జరుగుతుంది. మనం అక్కడ మీకు చూపించానండి, మన కోరుకొల్లు వ్యవసాయ భూమిలో అదంతా కూడా ఇసుకండి. అక్కడ పెద్దగా దుబ్బు చేయలేదు. ఇక్కడ చూస్తేనండి అద్భుతంగా అక్కడ 30 పిలకలు, 40 పిలకలు చేస్తే, ఇక్కడ చూస్తే 50-60 పిలకలు చేయడం. మొక్క కూడా అండి అద్భుతంగా ఎదిగిందండి. అదేమో కరుపు కవని. ఇక్కడ వచ్చేసండి ఇదేమో కాలాబట్టి. ఇదిగోండి ఇదేమో కాలాబట్టి. చూసారండి ఎంత బాగుందండి. ఇవన్నీ కూడా అండి నిజంగా భగవంతుడు ఇచ్చిన మన దేశవాళీ విత్తనాలు. ఎందుకంటే ఈ రోజున హైబ్రిడ్ విత్తనాలు తీసుకుని ఇంత అందంగా చూపించండి అంటే ఏంటంటే చూపించేది? నేనే చెప్తా ఉన్నాను. ఒక గోవును పెట్టుకుని మనం కాస్త శ్రమ చేసి ఇందులో అద్భుతాలు చేయొచ్చు మిత్రులారా అంటే, ఇప్పటికీ కూడా ఒక అపోహలో బతకడం. ఏవండీ? ఇప్పటికి కూడా ఒక అపోహలో బతకడం. భూమిని మనం పాడు చేసుకున్నాం. అదీ కాకుండా ఈ రోజున ఇప్పటికైనా మనం మార్పు రాకపోతే భవిష్యత్తు తరాలకు కూడా చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది.